వెల్కమ్ టు లీగల్ న్యూస్ ఛానల్ అండి. ఈరోజు మనము ఆడపిల్లలు ఎందుకు రాంగ్ అడ్వైజ్లో వెళ్ళి వాళ్ళ జీవితానికి వాళ్ళే శిక్ష విధిస్తారు అన్న దాని మీద మనం డిస్కస్ చేద్దాం. చాలా మట్టుకు మా దగ్గరకు వచ్చే ఆడపిల్లలు 498 వేసేసిన తర్వాత అయ్యో మేము వేసేసామండి, మాకు తెలియదండి ఈ కేసు ఇంత సీరియస్గా ఉంటుందని మాకు తెలియదండి, అయ్యో అవునా మేము పోలీస్ స్టేషన్కి కేసు వేద్దామని వెళ్ళలేదండి అన్న చెప్పిన వాళ్ళు కొంతమంది అయితే మా అమ్మ వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, లేకపోతే మా నాన్న అడ్వైజినో మా అమ్మ అడ్వైజినో మా అక్క చెప్పిందనో 498 కేసెస్ అంటే అంత సీరియస్నెస్ ఉన్న కేసెస్ కూడా వేసిన వాళ్ళు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏంటమ్మా నీ పరిస్థితి అంటే అప్పుడు ఏదో కోపంలో వేసాను కానండి, ఇప్పుడు నాకు మా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది అని అంట. అలాంటప్పుడు మరి ఆ అమ్మాయి చేసింది కరెక్టా రాంగా మీరు చెప్పండి. అంటే ఆ క్షణికావేశంలో ఒక రాంగ్ అడ్వైజ్ మూలాన తన జీవితాన్ని వేరే వాళ్ళకి అప్పగిచ్చేసింది. అంటే ఇప్పుడు మరి అలాంటప్పుడు మరి నీకు తెలియదా, నీకు బుద్ధి లేదా, నువ్వు చదువుకోలేదా, నువ్వు చదువుకున్న దానివే కదా, ఏం రాసావు, రాసినప్పుడు నువ్వు సంతకం పెట్టినప్పుడు సంతకం పెట్టావు కదా అని మా క్రాస్ ఎగ్జామినేషన్లో మేము అడిగినా కూడా ఆ టైంలో వాళ్ళ టెంపర్మెంట్ అనుకోండి, వాళ్ళ మూడ్ అనుకోండి, వాళ్ళ సైకలాజికల్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఎస్ నేను బాధపడుతున్నాను, వాళ్ళతో చెప్పాను, వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారు అని అన్న ధోరణిలో వెళ్ళిపోతారు తప్ప కొన్ని రోజులు అయిన తర్వాత అయ్యో నేను ఇది చేయకపోయింటే బాగుండు అన్న విషయాన్ని కూడా వాళ్ళు బయటకు చెప్పుకోవడానికి చాలా రోజులు పడుతుంది. అది ఎప్పుడంటే కొన్ని సంవత్సరాల తర్వాత అయ్యో నేను ఈ కేసు వేయకపోయింటానో, లేకపోతే ఈ కంప్లైంట్ నేను ఆయన మీద ఇవ్వకపోయింటానో, నా లైఫ్ ఎంత బాగుండేదో అని అనుకుంటారు. కానీ అప్పటికి వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోంచి వెళ్ళిపోయిందని వాళ్ళకి తెలియదు. కాకపోతే అలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు అనేవి ఉన్నాయండి. ఎందుకంటే లైఫ్ ఎప్పటికైనా కూడా అది మన చేతిలోనే ఉంది అని అంట. ఎవరు ఎలా కావాలని అనుకుంటే అలా లైఫ్ మనం బతకచ్చు అని చెప్పి మేము ఎప్పుడు ప్రతి ఆడపిల్లకి చెప్తాం. మీకు ఆ ప్రాబ్లం వచ్చింది, ఎస్ ఇంకా నేను ఆయనతో ఉండదలుచుకోలేదు అని అన్నప్పుడే మీరు ఈ 498 కేసెస్ వేయండి అని అంట. ఇంకోటి జనరల్గా ఈ ఆడపిల్లలు ఏం చేస్తుంటారంటే ఏదైనా ప్రాబ్లం రాగానే ఫస్ట్ డిస్కస్ చేసేది పేరెంట్స్ తర్వాత ఫ్యామిలీస్, ఆ తర్వాత ఇంకా ఎక్కువ మోస్ట్ ప్రాబబ్లీ ఎంఎన్సీ కంపెనీలలో పనిచేసే ఆడపిల్లలు వాళ్ళ కొలీగ్స్. ఆ కొలీగ్స్ ఎవరు ఉంటారంటే దే మే బీ జెంట్స్ ఆర్ లేడీస్. జెంట్స్ అంటే డెఫినెట్గా ఒక ఆడవాళ్ళు మగవాళ్ళ దగ్గర ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం గురించి మాట్లాడితే అది మంచికి అనుకోండి చెడుకు అనుకోండి ఎదుటి మనిషి ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటారు ప్రతిసారి అని చెప్పి మేము వాళ్ళకి హింట్స్ అనేవి ఇస్తుంటాం. మీరు ఎవరిని అడిగారు, మీరు ఎవరి ప్రోద్బలంతో ఈ కేసు వేసారంటే మా ఫ్రెండ్కి ఇలా అయింది, తను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇలా చెప్పారు అందుకనే మేము ఈ కేసు వేసాము అని అంటారు. అంటే వాళ్ళు సొంతంగా ఆలోచించే శక్తి అక్కడ కోల్పోతారు. ఇంకోటి ఏం చేస్తారంటే పేరెంట్స్ చాలా మటుకు ఈ డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్లో హస్బెండ్స్ తోటి ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్న ఆడపిల్లలు మోస్ట్ ప్రాబబ్లీ దే ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దేర్ మదర్ అంటే ఇక్కడ మదర్ ఫాదర్ కాదా అని అంటారు, ఓన్లీ మదర్. ఎందుకంటే ఇక్కడ సింగిల్ మదర్స్ ఉంటారు చాలా మటుకు. వాళ్ళు ఏంటంటే హస్బెండ్లు వదిలిపెట్టిన వాళ్ళు లేకపోతే విడోస్ ఎవరో ఉంటారు, అంటే తండ్రి లేని పిల్లలు. వాళ్ళకు ఒక విధమైన డిమాండింగ్ నేచర్ అనేది ఉంటుంది తల్లులలో ఆ పిల్లల మీద. నేను అలా బాధపడ్డాను కనుక మీ నాన్న అలా రోజు అప్పుడు నాకు అలా ప్రాబ్లం అయింది కనుక ఇలా నువ్వు ఉండకూడదు అని అంటే ఆడపిల్లలకి జనరల్గా ఎప్పటి నుంచి కూడా ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా మేమంటే మగవాళ్ళ కంటే కూడా ఆడపిల్లలకి తల్లిలే రోల్ మోడల్స్. అంటే భర్తని కూడా ఎలా ఊహించుకుంటారంటే మా నాన్నలాగా ఉండాలని అంటారు ప్రతి ఆడపిల్ల. సో ఆడపిల్ల ఏం చేస్తుందంటే తల్లి ఎప్పుడైతే అడ్వైజ్ ఇస్తుందో మగుడిని నువ్వు లొంగదీయాలి అంటే నువ్వు కేసు వేయాల్సిందే, లేకపోతే వేరింటి కాపురం పెట్టాల్సిందే, అలా వాళ్ళ పర్సనల్గా ఉండే కోపాన్ని అనుకోండి, వాళ్ళ లైఫ్లో జరిగిన చేదు అనుభవాలన్నీ కూడా ఈ పిల్లలకి ఒక పాఠాల్లాగా చెప్పేస్తారు ఈ ఆడపిల్లలకి జనరల్గా అమ్మలు చెప్పితే అమ్మ అబద్ధం చెప్పదు అనే వాళ్ళకు ఉంటుంది కదా, ఏదైనా అమ్మల్ని ఎక్కువ నమ్ముతారు కదా, కనుక ఆ రాంగ్ అడ్వైజ్ మూలాన వాళ్ళు డెఫినెట్గా తొందరపాటు అనేది వాళ్ళ జీవితాలలో జరిగిపోయింది. చాలా మటుకు ఏం చేస్తారంటే పాపం ఈ రాంగ్ అడ్వైజ్ ఇచ్చిన తల్లులైనా ఏం చేస్తారు, వాళ్ళు కొంతవరకు వాళ్ళు ప్రయాణిస్తారు వాళ్ళతో. ఆ తర్వాత ఏం చేస్తారు, ఈ కోర్టు కేసులో ఇవి అనేటప్పటికి ఎంతవరకు ఏ మనిషికైనా కూడా ఓపిక అనేది ఉంటుంది. కోర్టుకి ఇప్పుడు ఈరోజు వెళ్తే కోర్టుకి వెళ్ళిన వాడైనా అదేదో గాడిదెక్కిన వాడైనా సమానం అని అంటారంటే బీయింగ్ అడ్వకేట్ నేను అనకూడదు, కానీ ఆ ప్రొసీడింగ్స్ అనేవి ఎంత చాలా లాంగ్గా జరుగుతాయి.
సో వాళ్ళు ఏమైపోతారు, ఇప్పుడు ఒంటరి పక్షులు అయిపోతారు. అయిపోయి వాళ్ళు ఏమైపోతారు, అటు ఇటు కాకుండా ఇటు భర్త మీద కేసు వేసినందుకు తిరిగి భర్త దగ్గరికి వెళ్ళలేరు. పోనీ అబ్బా అమ్మ మాట విన్నందుకు సరిగ్గా అమ్మనన్నా సరిగ్గా చూసుకోలేరు. అంటే అటు ఇటు కాకుండా అయిపోయే జీవితాలన్నీ కూడా ఓన్లీ రాంగ్ అడ్వైజ్, ఆడపిల్లలకు ఒక రాంగ్ అడ్వైజ్ ఇవ్వడం మూలాన. ఇంకోటి, వీళ్ళు ఎప్పుడైతే ఇంట్లో డిస్టర్బ్డ్ పేరెంట్స్ ఉంటారో, అంటే అమ్మా నాన్నలు ఫైటింగ్ చేసుకున్న వాళ్ళ పేరెంట్స్ ఉంటారో, అట్లాంటి ఆడపిల్లలు కూడా భర్తలతోటి సరిగ్గా కాపురం చేయలేదని చెప్పి స్టాటిస్టిక్స్ ప్రకారం చాలా మటుకు అది నిరూపించింది. ఎందుకంటే ఇప్పుడు ఏ పిల్లలైనా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో పెరగాలి, ఎస్పెషల్లీ ఆడపిల్లలు. అమ్మా నాన్నలే పొద్దున్న లేచింది మొదలు వాళ్ళే దెబ్బలాడుకుంటుంటే అది డెఫినెట్గా వాళ్ళకి ఇండైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ రియల్ లైఫ్లో అది రిఫ్లెక్షన్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో మేము ఎప్పుడైనా కూడా ఎవరైనా కౌన్సిలింగ్కి వచ్చినా కూడా, ఏదైనా మ్యారేజ్ డైవర్స్ వేయాలని ఇమీడియట్గా అడిగినా కూడా, నువ్వు కొన్ని రోజులు ఆగేసి రాపోమ్మా, నువ్వు కొన్ని రోజులు ఆగేసి వచ్చిన తర్వాత నీకు ఆలోచించి చెప్తా ఉంటా. అంటే ఈ రోజున్న కోపము, ఈ రోజున్న డెసిషను, ఎప్పుడైనా కోపంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదని అందుకే అంటారు. ఆ డెసిషన్ వాళ్ళకు నెక్స్ట్ డేకి మారిపోతుంది. అంతే తప్ప ఈరోజు నువ్వు డైవర్స్ తీసుకుంటున్నాను అన్న మాట అని తల్లి అయినా తండ్రి అయినా నీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా అది అడ్వాంటేజ్గా తీసేసుకుని, నేను అన్నావు కదా డైవర్స్ తీసుకుంటానని, ఈరోజు నువ్వు మార్చుకోకు, నువ్వు ఒకసారి తీసుకున్న తర్వాత అని ఆ అమ్మాయిని అనకూడదు. ఎందుకంటే దాంట్లో ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటుందో దీని ప్రోస్ అండ్ కాన్స్లు కూడా నువ్వే అనుభవించాలి అని ఆ అమ్మాయికి బెదిరించాలి. ఎట్ ద సేమ్ టైం వెనక్కి లాగాలి, అర్థం చేయించాలి. అలాంటప్పుడే ఆ అమ్మాయి తను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని లాస్ట్ దాకా నిలబడుతుంది. చాలా మటుకు కేసెస్లో మేము కోర్టుకు వెళ్ళిన తర్వాత చూడండి మీరు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ మొహాలలో ఒక విధమైన ఉదాసీనత ఉంటుంది. అంటే ఎందుకు వచ్చామురా భగవంతుడా ఈ కోర్టుకి, అంటే కోర్టుకు వచ్చి తప్పు చేసామన్న భావన వాళ్ళలో వచ్చిందా, వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ తొందరగా రావట్లేదు అన్నది, అది ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఆ నిర్ణయం కరెక్ట్ కాదు అని ఎప్పుడు అనుకుంటారు, ఆ కోర్టుకు వచ్చి అయ్యో ఇంత నేను బాధపడుతున్నానా అని అనుకున్నప్పుడే కదా. సో ఎప్పుడైనా కూడా ఈ ఆడపిల్లలు వాళ్ళు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి డెసిషన్స్ తీసుకోవడం వలన అల్టిమేట్గా వాళ్ళు బాధపడేది ఇది. ఇంకోటి ఏంటంటే, ఈ గర్ల్స్ పేరెంట్స్ ఫస్ట్ తొందరపడిపోయేది ఏంటంటే, నువ్వు ముందు వచ్చేసేమ్మా, మీ ఆయన దగ్గర నుంచి వచ్చేసే, బయట విడికాపురం పెట్టమ్మా అని అంటారు. దాని మూలాన నువ్వు తల్లిదండ్రులకు మేము ఎప్పుడు ఏం చెప్తాం అంటే, మీ అమ్మాయికి మంచి కాపురం ఇవ్వాలి అనే ఉద్దేశంలో ఆ భార్య భర్తల మధ్యన ఒక పెద్ద గ్యాప్ అనేది మీరు ఏర్పరుస్తున్నట్టు అవుతుందండి. ఎప్పుడైతే నువ్వు భర్తని బలవంతంగా ప్రేమించు అనే దానికంటే వాళ్ళని నువ్వు ప్రేమిస్తూ నువ్వు మీ ఆయనను నీ దారికి తెచ్చుకోవడం ఎంత సులభం, అది తెలియట్లేదు. దాని మూలాన కూడా ఆడపిల్లలు చాలా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నారు. మోస్ట్లీ ఏ కేసు అయినా మేము అబ్జర్వ్ చేసిన మా అనుభవంలో ఆడపిల్లలు చెప్పేది ఒకటే, అతను వాళ్ళ అమ్మా నాన్నల్ని ప్రేమిస్తాడు, లేకపోతే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, మా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. అంటే ఎందుకు ఇవ్వాలి, ఫస్ట్ నువ్వు మీ ఆయన్ని అర్థం చేసుకున్న తర్వాత కదా మీ ఆయన నీకు ఇంపార్టెన్స్ ఇస్తాడో ఇవ్వడో అని. నువ్వు ముందు మీ ఆయన తరఫు వాళ్ళని ప్రేమించమ్మా, ఆ తర్వాత నిన్ను ఆయన అర్థం చేసుకుంటున్నాడు. నువ్వు రాగానే నాకు మీ ఆయన అక్కర్లేదు, మీ అమ్మ వాళ్ళు అక్కర్లేదు అన్న ఆ ధోరణిలో ఒక ఆడపిల్లలు వెళ్ళిపోతే మాత్రం డెఫినెట్గా వాళ్ళు రాంగ్ అడ్వైస్. ఇంకొకటి ఏం చేస్తారు, మోస్ట్ ప్రాబబ్లీ ఎంఎన్సీ కేసెస్లో వచ్చేది ఇంపార్టెన్సీ అనేది. అంటే భర్తని ఒక ఇంపార్టెంట్ అనే దాని మీద పోర్ట్రేట్ చేస్తూ మీరు డైవర్స్ తీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది అని చెప్పేసి ఒక రాంగ్ అడ్వైజ్ చాలామంది ఆడపిల్లలలో సొసైటీలో ప్రతి డైవర్స్ పిటిషన్లను రాసేస్తారు. మేబీ వాళ్ళు 2 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు అనుకోండి, 3 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు కూడా అయినా కూడా ఆడపిల్లలు నిర్మోహమాటంగా సంకోచం లేకుండా మా ఆయన ఇంపార్టెంట్ అని అంటారు. కానీ అది మీరు పెట్టడం మూలాన రేపొద్దున క్రాస్ ఎగ్జామినేషన్లో మీరు ఏం ఫేస్ చేస్తారో వాళ్ళకి తెలియదు. అవునా? అంటే అది రాంగ్ అడ్వైజ్. అంటే రాంగ్ అడ్వైజ్ల మూలాన ఎంత నష్టపోతారో అనేది వీళ్ళకి తెలియకుండానే ఆ క్లచెస్లోకి వెళ్ళిపోయి ప్రతిసారి పాపము ఆడవాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు. దాని మూలాన మేమేమంటామంటే, ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు, ఒక పిటిషన్ రాసే ముందు మీరు ఆలోచించి మీరు రాయండి. ఎలిగేషన్స్ పెట్టే ముందు ఆ ఎలిగేషన్స్ కూడా మళ్ళీ మీకు వెనక్కి తగులుతాయి. ఎందుకంటే కోర్టులో వేసిన ప్రతి ఒక్క ఎలిగేషన్కి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది, నీ మీద ఉంటుంది. కనుక అది ఏదైనా ఒక అడ్వైస్ తీసుకునే ముందు తల్లిదండ్రులు, ఈవెన్ మన ఎన్ఆర్ఐ సంబంధాలు అయినా కూడా అక్కడ ఏదో కష్టపెట్టాడండి అంటే ఉండొచ్చండి, అక్కడ కష్టపెట్టాడు అది తప్పు కాదు, అమ్మాయి చెప్పింది 100% నిజం. కానీ మీరు ఒక నిర్ణయానికి వచ్చే ముందు కొంచెం ఆలోచించి ఆ అమ్మాయితోటి ఆ డెసిషన్ అనేది తీసుకోండి అని చెప్తారు. ఎందుకంటే అమ్మాయిలు ఎంత తొందరగా
ఆలోచించి డెసిషన్ తీసుకుంటారో అంతే తొందరగా కూడా ఫ్లెక్సిబుల్గా వాళ్ళు మారే అవకాశాలు ఉన్నాయి. కనుక టైం అనేది చాలా సమస్యలకు పరిష్కారం. కనుక తొందరపడి నిర్ణయాలు, ఆడపిల్లల విషయాలలో నిర్ణయాలు అంటే పెళ్లి విషయంలోనే కాదండి, విడిపోవడానికైనా కాదండి, మళ్ళీ అదే భర్త విడిపోయిన భర్తతో కలిసి ఉండడానికైనా లేకపోతే విడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి డెసిషన్ తీసుకొని వెళ్ళడం, ప్రతిదానికి కూడా ఆచితూచి ఒకటికి 4 సార్లు ఆలోచించి ఏంటి ప్రోసెస్, నా మూలాన ఎవరు బాధపడుతున్నా, నేను బాధపడుతున్నానా, ఈ డెసిషన్ మూలాన పిల్లలు బాధపడుతున్నారా, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను ఈ డెసిషన్ తీసుకోవడం కరెక్టా కాదా. ఎందుకంటే నింపాదిగా మెల్లిగా తీసుకున్న డెసిషన్స్ ఎప్పుడూ కూడా లాంగ్ లాస్టింగ్లో బాగుంటాయి. కనుక మీరు ఏదైనా డెసిషన్ ఆడపిల్లలకి ఇచ్చే ముందైనా లేకపోతే ఆడపిల్లలు తీసుకునే ముందైనా 1కి 4 సార్లు ఆలోచించండి అని చెప్తాను.